ప్రైజ్ లార్డ్. మనం క్రిస్మస్ గురించి గత కాలం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ తాత శాంతా క్లాస్ గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సెంట్ నికోలస్ అనే ఆయన మరి యొక్క శాంతా క్లాస్గా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని సెంట్ అంటే పరిశుద్ధుడు అని అర్థము. అందుకని పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త అని మనం చూస్తూ ఉంటాం కదా. ఈ సెంట్ నికోలస్ ఆయన ఏడి 280వ సంవత్సరంలో జీవించాడు. ఆయన 19 సంవత్సరాలు టర్కీ దేశంలో ఒక బిషప్గా ఒక చర్చికి మరి గొప్ప దైవజనుడిగా అక్కడ కనపడుతూ ఉన్నాడు. కాన్స్టాంటినోపుల్ అనే క్రైస్తవ చక్రవర్తి మరి 325వ సంవత్సరంలో ఈ యొక్క క్రైస్తవ మతమును అఫీషియల్ రిలీజియన్స్గా చేసినప్పుడు అప్పటి నుంచి ఈ యొక్క మరి ఆ టైంలో నికోలస్కి 66 సంవత్సరాలు. ఈయన ఏం చేసేవాడు అంటే అందరినీ ఆదుకునేవాడు. తన దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని తీసుకెళ్ళి అందరికీ లేని వారికి పంచుతూ ఉండేవాడు. ఈ క్రిస్మస్ సీజన్లో అందరికీ వెళ్ళి తన దగ్గర ఉన్న బంగారం సహితం కూడా అందరికీ ఇచ్చేవాడు. చిన్నపిల్లలకైతే కనుక రాత్రి కనపడకుండా వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి ఇది జీసస్ ఇచ్చాడు అని చెప్పడం జరిగేది. తర్వాత సామెతలు ఆ యొక్క 10:7లో వ్యర్థంగా చేయవద్దనే చిన్న నోటు రాసి అక్కడ పసిబిడ్డలకి పెట్టేవాడు. అంటే జీసస్ ఇచ్చాడు అంటే యేసుప్రభు ఇచ్చేవాడుగా అందరికీ ఈ యొక్క క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ సీజన్లో అందరికీ అలా చెప్పడం జరిగింది. అలాగే చేయడం కూడా జరిగింది. ఇది మనం ట్రెడిషనల్గా యూస్ చేస్తున్నాం, కానీ యేసుప్రభు వారు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దాన్ని చూపించాడు ఈ యొక్క శాంటా క్లాస్. మనం కూడా ఇచ్చేవారిగా ఉందాం ఈ క్రిస్మస్ సీజన్లో. గాడ్ బ్లెస్ యు ఆల్.